నమస్తే ఫ్రెండ్స్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని మూవీస్ గురించి అప్డేట్ అయితే మాట్లాడదాం. ముందుగా నందమూరి బాలకృష్ణ NBK 109 ఇంకా టైటిల్ పెట్టలేదు. హైదరాబాద్లోనే షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీకి సంబంధించి ఈ ఉగాదికి బిగ్ అప్డేట్ అయితే రాబోతుంది. మూవీ టైటిల్ అలాగే రిలీజ్ డేట్ పక్కా అనౌన్స్మెంట్ చేయబోతున్నట్టు ప్లాన్ చేస్తున్నారంట మూవీ టీం. మూవీ టైటిల్ అయితే కన్ఫర్మ్. ఏ టైటిల్ అనేది చాలా పవర్ఫుల్ ఉండబోతుందంట. నందమూరి బాలకృష్ణ 3 హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ తర్వాత ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్, ఒక బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్లో వస్తుంది కాబట్టి NBK 109 స్టార్ క్యాస్ట్ కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో చాలా బలంగా ఉంది. నందమూరి బాలకృష్ణ ఫస్ట్ టైం ఒక ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు కాబట్టి 100% ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ ఉగాదికి సినిమా టైటిల్ రివీల్ చేయబోతున్నారంట. అలాగే రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్లోనే షూటింగ్ నడుస్తుంది. ఏకదాటిగా నందమూరి బాలకృష్ణ ఎట్టి పరిస్థితుల్లో బాలకృష్ణ బర్త్డేకా లేకపోతే అదే జూన్ మంత్లోనే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. చాలామంది అంటున్నారు దసరాకి వెళ్తుంది లేకపోతే ఆగస్ట్ అని. అతి త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ రాబోతుంది. ఇక ఎన్టీఆర్ దేవర గోవాలోనే షూటింగ్ నడుస్తుంది. సముద్ర బ్యాక్డ్రాప్లో సాంగ్ షూట్ చేస్తున్నాడంట కొరటాల శివ. ఇంతకుముందు యాక్షన్ సీన్స్ అయిపోయినాయి. సముద్ర బ్యాక్డ్రాప్లో ఒక ఎమోషన్ సాంగ్ అనేది అక్కడ షూట్ చేస్తున్నాడంట. చాలా బ్రహ్మాండంగా వస్తుందంట. ఎన్టీఆర్ బర్త్డే రోజు నాడు May 20న దేవర మూవీ ఫస్ట్ సాంగ్ రెడీ అవుతుందంట. అభిమానులకు గూస్ బంప్స్ వార్త. ఎప్పుడెప్పుడా దేవర April 5 పోస్ట్ పోన్ అయింది, ఎలాంటి అప్డేట్ లేదని అభిమానులు చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. May 20న మాత్రం పవర్ఫుల్ సాంగ్ రాబోతుంది అన్నట్టు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా దేవర ఫస్ట్ సాంగ్ సినిమా రిలీజ్కి చాలా టైం ఉంది కాబట్టి మోత మోగడం ఖాయం. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్కు బలమైన ట్యూన్స్, యూత్ను ఆకర్షించే ట్యూన్స్ బాగా వాడతాడు అనిరుద్ధ్. ఏ రేంజ్లో ఉంటుందో దేవర ఫస్ట్ సాంగ్. అన్న బర్త్డే May 20 దాకా వెయిట్ చేయాల్సిందే. దేవర మాత్రం సాంగ్ షూటింగ్ గోవాలో జరుగుతుంది. రామ్ చరణ్ బర్త్డే. ప్రతిసారి రామ్ చరణ్ PR టీం శిల్పకళా వేదికలో బర్త్డే సెలబ్రేషన్ అనేది చాలా డబ్బులు ఖర్చు పెట్టి అభిమానులతోటి సెలబ్రేషన్ చేస్తారు. రేపు కూడా చేయబోతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ PR టీం అనేది చాలా బలంగా పనిచేస్తుంది. ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి ఫ్యాన్స్కు ఎంత మందినైనా రప్పించి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా పర్వాలేదు గ్రాండ్గా చేయాలని రేపు బర్త్డే కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. శిల్పకళా వేదికలో మగధీర కూడా రిలీజ్ చేస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్లోనే బెస్ట్ బర్త్డేగా నిలిచిపోయేటట్టు ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ PR టీం కూడా ప్రతి పోస్టర్ మీద గ్లోబల్ స్టార్ అనే విధంగా ఎక్కడ మిస్ కాకుండా అలా పోస్టర్ కూడా డిజైన్ చేసుకున్నారు. PR టీం కూడా రేటింగ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. ఇంకా ఎన్టీఆర్ దేవర సినిమాకు పోటీగా నాగ చైతన్య సినిమా రెడీ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ అయితే వినపడుతుంది. దసరా బరిలో ఎన్టీఆర్ దేవర మూవీ October 10న వస్తుంది. October 12న నాగ చైతన్య తండేల్ మూవీ సేమ్ సముద్ర బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీ. దీన్ని కూడా ఒక డిఫరెంట్ ఎమోషన్ మూవీ. గీతా ఆర్ట్స్ నుంచి వస్తుందంటే బలమైన కంటెంట్ ఉంటుందని చాలామందికి తెలుసు. గీతా ఆర్ట్స్ అంటే ఇంకా పోటీలో నిలుపుతారు 100%. ఈ సినిమా దసరా బరిలో పోటీలో రాబోతుంది. 2 సినిమాలు సముద్ర బ్యాక్డ్రాప్లో కాబట్టి సేమ్ స్టోరీస్ ఒకేసారి పోటీ పడుతున్నాయని ఇండస్ట్రీలో వినపడుతుంది. ఇది ఏమైనా దసరా బరిలో చాలా సినిమాలు ఫెస్టివల్కి అనేది వస్తూనే ఉంటాయి. కానీ అక్కడ ఉన్నది ప్యాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ స్టార్డమ్ ముందు ఇలా సినిమాలు బలమైన కంటెంట్ ఉండి పాజిటివ్ టాక్ వస్తేనే కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమాత్రమైనా డిసప్పాయింట్ చేసినా ఎవరు పట్టించుకోరు. ఎన్టీఆర్ దేవర మీద అయితే వరల్డ్ వైడ్గా విపరీతమైన క్రేజ్ అయితే ఏర్పడ్డది. హిమ్స్ వచ్చినప్పుడే ఆల్ టైమ్ రికార్డు యూజ్ సాధించింది. అలాంటి బజ్ క్రియేట్ అయింది. ఇక నందమూరి బాలకృష్ణ BB4 బోయపాటి నందమూరి బాలకృష్ణ తమన్ కాంబినేషన్లో రాబోతున్న నెక్స్ట్ మూవీ ఉగాదికి అప్డేట్ పూజా కార్యక్రమాలు అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.